హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వేడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నాగార్జున లీడ్ రోల్ పోషించిన నా సామిరంగా మూవీ రివ్యూ చెప్తానండి. ఈ మూవీ ఈరోజు అంటే భోగి పండగ సందర్భంగా 14 జనవరి 2024 నాడు థియేటర్స్లోకి వచ్చిందండి. ఈ సినిమా యొక్క లెంగ్త్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలండి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారండి. డైరెక్షన్ వచ్చేసి డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని గారు అనమాట. విజయ్ బిన్ని గారికి ఇదే ఫస్ట్ మూవీ అండి. ఇక ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు అషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రావు రమేష్, రుక్సర్ తిల్లానా, నాజర్, మహేష్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించిందండి. ఎందుకంటే ఇది రొటీన్ టెంప్లెట్ మూవీ అనమాట. ఈ టైప్ ఆఫ్ మూవీస్ని మనం ఇంతకుముందు చాలాసార్లు చూసేసాము. పొరింజు మరియన్ జోస్ అనే మలయాళ మూవీని తెలుగులో నా సామిరంగా పేరుతో రీమేక్ చేశారండి. ఈ సినిమా స్టోరీ వచ్చేసి 1963 నుంచి 1988, 1990 మధ్య జరుగుతుంది అనమాట మూవీ స్టోరీ. అందుకని మీకు సినిమాలో ఎక్కడా కూడా సెల్ ఫోన్లు, కంప్యూటర్ లాంటివే కనపడవు. ఓవరాల్గా ఆ కాలం నాటి టూరింగ్ టాకీస్లో మరి వింటేజ్ లుక్, విలేజ్ అట్మాస్ఫియర్లో ఈ మూవీ స్టోరీ నడుస్తూ ఉంటుందన్నమాట. కథలోకి వెళ్తే మన హీరో నాగార్జున గారు అనాథ. ఆయన్ని అల్లరి నరేష్ వాళ్ళ అమ్మగారే చేరదీసి పెంచుతారన్నమాట. అలాగా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి సొంత అన్నదమ్ముల్లాగా పెరుగుతూ ఉంటారు. అట్లాగే వీళ్ళిద్దరిని ఊరి పెద్ద అయినటువంటి నాజర్ బాగా సపోర్ట్ చేస్తాడు. అది నాజర్ కొడుకులకి అంతగా నచ్చదనమాట. ఆ స్టోరీతో ఇలాగా చివరి వరకు వెళ్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కథపరంగా చెప్పుకోవటానికైతే ఈ సినిమాలో ఏమీ లేదు. ఏదో సంక్రాంతి ఆ టైంని క్యాష్ చేసుకుందాం అని చెప్పేసి హడావుడిగా దిగి షూటింగ్ చేసి సినిమాని రిలీజ్ చేశారేమో అనిపించింది. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే నాగార్జున గారికి ఇట్లాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండి అని చెప్పొచ్చండి. చాలా ఈజీగా అలాగే పులప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు తన క్యారెక్టర్ని. ఓవరాల్గా నాగార్జున గారి కోసమైనా సరే మనం మూవీ ఒకసారి చూడొచ్చు. అలాగే అల్లరి నరేష్ గారికి కూడా ఈ సినిమాలో మంచి రోల్ పడిందండి. హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. యాక్టింగ్ పరంగా కూడా అల్లరి నరేష్ చాలా బాగా చేశాడు. అక్కడక్కడ తన కామెడీతో నవ్వులు పండిస్తాడు కూడా. అట్లాగే ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి రాజ్ తరుణ్ అనమాట. అయితే రాజ్ తరుణ్కి యాక్టింగ్ పరంగా ఎందుకో అంతగా స్కోప్ లేదేమో అనిపించింది. హీరో పక్కన అల్లరి నరేష్, ఆయన పక్కన రాజ్ తరుణ్ ఉంటారు కానివ్వండి. రాజ్ తరుణ్కి యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ సరైన సీన్స్ లేవని చెప్పాలి. ఇక నాగార్జున, అల్లరి నరేష్ తర్వాత అషికా రంగనాథ్ గారి యాక్టింగ్కి మంచి మార్కులు పడతాయండి. హీరోయిన్ ప్రేమించే క్యారెక్టర్లో తను బాగానే సూట్ అయింది. కాకపోతే కొంచెం ఏజ్డ్ లుక్లోకి వచ్చినప్పుడు మాత్రం ఆ మేకప్ తనకి ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఓవరాల్గా అషికా రంగనాథ్ కూడా తనకి ఇచ్చిన రోల్కి న్యాయం చేసిందని చెప్పాలి. ఇక మిగతా క్యారెక్టర్స్ ఏదో సీన్ ప్రకారం అలా నటించుకుంటూ వెళ్ళిపోయారు కానివ్వండి. వాళ్ళు అంత గుర్తుంచుకోదగ్గ క్యారెక్టర్స్ అయితే కాదు. మరీ ముఖ్యంగా ఆ విలన్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి పేరు, ఆయన పేరు ఐ థింక్ మధుసూదన్ రావు ఏదో సౌండ్స్ ఉంది. ఆ విలన్ ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగానే ఉంది కానివ్వండి. ఏదో పెద్ద క్రుయాలిటీ పండించేద్దాం, పొడిచేద్దాం అని చెప్పేసి అనుకుంటాడు కానివ్వండి. అవి అంతగా వర్కౌట్ కావు స్క్రీన్ మీద. అట్లాగే స్క్రీన్ ప్లే వీక్గా ఉండటం కూడా ఈ మూవీకి బాగా మైనస్ అయిందని చెప్పాలి. నెక్స్ట్ జరిగే సీన్ ఏంటంటే ఆడియన్స్కి ముందే తెలిసిపోతూ ఉంటుంది. ముందే చెప్పాను కదండి, ఇది ఒక రొటీన్ టెంప్లెట్ అని. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి మలుపులు లేకుండా అలా స్ట్రైట్ నరేషన్తో వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా బాగున్నా బాగోపోయినా సంక్రాంతి హాలిడేస్ సీజను, అందులోనూ ఫ్యామిలీస్ అందరూ ఇళ్ళకానే ఉంటారు కాబట్టి ఆ యొక్క అట్మాస్ఫియర్ క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మూవీని రిలీజ్ చేస్తుంటారు. అందులోనూ ఎక్కడా వల్గారిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు అందించినటువంటి పాటలు బాగున్నాయండి. మ్యూజిక్ కూడా బాగుంది. RRR తర్వాత ఆయన మ్యూజిక్ ఇచ్చినటువంటి మూవీ ఇది అనమాట. ఓవరాల్గా ఎంఎం కీరవాణి గారు తన డ్యూటీని చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తించారు. సినిమా కాస్త కూస్తో బాగుందంటే మాత్రం ఆ సినిమాటోగ్రఫీ అట్లాగే బీజిఎం, సాంగ్స్ అని చెప్పాలండి. ఇక శివేంద్ర దాశరథి గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. విలేజ్ లొకేషన్స్ అన్నీ స్క్రీన్ మీద చాలా అందంగా కనపడతాయి అనమాట. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ అయితే బాగుందని చెప్పాలి. ఇక చోటాకే ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా పర్లేదండి, నాట్ బ్యాడ్. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా చోట్ల అలా స్టోరీకి అడ్డం తగిలేలాగా ఉంటాయి. ఓవరాల్గా ఎడిటింగ్ పరంగా మూవీ లెంగ్త్ ఒక 15 minutes అయినా సరే తగ్గించుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇక డైరెక్టర్ విజయ్ బిన్ని ఏదో నాగార్జున లాంటి పెద్ద హీరోతో అవకాశం వచ్చింది కాబట్టి అలాగా మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని ఏదో హడావుడిగా దిగి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడేమో అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే విజయ్ బిన్ని తన మొదటి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గానే గట్టెక్కించాడని చెప్పాలి. కాకపోతే కనీసం సెకండ్ మూవీకి అయినా సరే స్క్రీన్ ప్లే పరంగా బెటర్గా రాసుకుంటే ఆయన ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతాడు. లేదంటే మాత్రం ఇక కష్టమే అని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 stars అండి.
నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.